హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు మనం చూసే వీడియో వచ్చేసి మినప సున్నుండలు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ మనం ఒక గిన్నె అంటే గిన్నె కానీ బాండి కానీ మీ ఇష్టం, వైట్ తెల్లదే పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అది పెట్టుకొని మీరు మినపప్పు తీసుకొని వేయించుకోవాలి. నేనైతే ఈ నల్ల మినపప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ పొట్టు తీసిన పప్పు ఉన్నా కానీ అదైనా యాడ్ చేసుకోండి మీ దగ్గర అవైలబిలిటీని బట్టి. బట్ ఇదైతే బాగుంటుంది, ఇంకా మా దగ్గర ఇది అవైలబిలిటీగా ఉంది, అందుకని మేము ఇది యూస్ చేస్తున్నాను. నేనైతే కొంచెం క్వాంటిటీ పౌడర్ ఎక్కువ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు బెల్లానికి సరిపడా చూసి పెట్టుకోండి. 1 గ్లాస్కి 1 గ్లాస్ అలా సరిపోతుంది అంతే. దీన్ని మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా వచ్చి మనకి స్మెల్ కూడా కొంచెం మారుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఇది ఒక్కటే మనకి కొంచెం టైం పట్టే ప్రాసెస్ అనమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అండి కంపల్సరీ, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడుతుంది, మంచిగా వేగదు, మంచి అరోమా అనేది రాదు. మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత. మీరు వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నా కానీ మీకు కావాలన్నప్పుడు కలుపుకోవచ్చండి. అంటే బెల్లము, నెయ్యి అలాంటివి మీకు వీలుని బట్టి చేసుకోండి. ఒకవేళ మీరు అప్పుడప్పుడు తినదలుచుకుంటే ఇలా పౌడర్ చేసి ఒక్కసారే పెట్టుకోండి మీకు వీలున్నప్పుడు. ఆ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది, అంటే పాడేమైపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిస్తాను. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ పని చేయండి. అది కొంచెం టైం పట్టేది, అవి పక్కన పెట్టేసేసుకొని ఈలోపు మనం బెల్లాన్ని, కొబ్బరిని రెడీ చేసుకోవాలన్నమాట. కొబ్బరి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మిక్సీ వేసుకోండి. యాక్చువల్గా అసలు దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపప్పు, బెల్లం, కొబ్బరి, నెయ్యి, ఈ 3 కావాలండి. కొబ్బరి ఆప్షనలే, అది మీ ఇష్టం, మీరు వేసుకోదలుచుకుంటే వేసుకోండి. వేసుకున్నారంటే కొబ్బరి అనేది వేసుకోవటం వల్ల మన నోటికి పట్టేయకుండా ఉంటుంది అనమాట, అందుకని కొబ్బరి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు కొబ్బరి మిక్సీ వేసుకొచ్చుకున్నా కదా, అందులోనే నేను వేయించి పెట్టుకున్న మినపప్పును కూడా మిక్సీ వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ వేసుకొచ్చుకున్నాను కదా, మిక్సీ వేసుకొచ్చుకున్న దాన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నేను ఇందులోనే బెల్లం కూడా మిక్సీ వేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, పెద్ద బెల్లం గడ్డలు 1/2 కిలో కన్నా ఎక్కువే ఉంటాయండి ఈ బెల్లం గడ్డలు వేస్తాను నేను. బట్ కాకపోతే దంచి వేసుకోండి, అంత పెద్దవి మాత్రం వేసుకోకండి. నేను కింద పెట్టుకొని దంచుకొని వస్తానన్నమాట. సో ఇలా మిక్సీ వేసుకున్నాను కదా, ఇందులోనే మళ్ళీ మనం మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నామంటే మంచిగా ఈవెన్గా మనం చేత్తో మిక్స్ చేసేదానికన్నా దాంతో బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో అందుకని నేను అది మిక్సీ వేసుకొచ్చుకుంటాను. ఇంకా మిగిలిపోయిన పిండి ఉంది కదా, అంటే నేను ఎక్కువ చేసుకున్నానండి. యాక్చువల్గా 1 కప్కి 1 కప్ అలా తీసుకోండి బెల్లం, మినపప్పు సరిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నాను పౌడరు, తర్వాత అయినా బెల్లమను ఇంకా నెయ్యి కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి దాన్ని నేను ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి అర్థమైపోతుందండి ఎంత స్వీట్నెస్ అనేది. మీరు షుగర్ కావాలన్నా కానీ అంతే యాడ్ చేసుకోండి, బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకోండి. సో ఇది నేను అదంతా మిక్సీ వేసుకొచ్చుకున్నా కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే. మనం ఇందులో నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి. యాక్చువల్గా మనం ఈ కొబ్బరి వేయటం వల్ల మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నెయ్యి అనేది కొంచెం తక్కువ పడుతుందండి. అంటే మీకు నెయ్యి ఎక్కువ అవైలబిలిటీ లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. కొంచెం నెయ్యితో మీకు సున్నుండలు వస్తాయి. మొత్తం కొబ్బరి, బెల్లం ఇంకా మినపప్పు వేసిన తర్వాత ఇలా ఉండకట్టుకున్న ఉండవుతుందండి. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి యాడ్ చేస్తాం కదా, ఎండు కొబ్బరిలో నూనె ఉంటుంది కదా, అందుకని. బట్ నెయ్యి యాడ్ చేసుకుంటే మంచిగా ఉండకడుతుంది, ఆ ఉండ విడిపోకుండా ఉంటుంది అనమాట. మీకు అంటే నెయ్యి చాలా తక్కువ అవైలబిలిటీ ఉంది అన్నప్పుడు ఇలా కొబ్బరి యాడ్ చేసుకుంటే బెటర్ ఆప్షను. బట్ మేమైతే అసలు ఎందుకు యూస్ చేస్తామంటే నోటికి చుట్టేస్తుంది కదా, అలా చుట్టకుండా నోటికి పట్టేయకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇలా కొబ్బరి అనేది యాడ్ చేసుకొని చేసుకుంటామన్నమాట మేమైతే. ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు కూడా, ఒకసారి ట్రై చేయండి ఇలా, మీకు ఒకవేళ ఇది కొత్త అయితే. మొత్తాన్ని ఇప్పుడు నెయ్యి వేసాను కదా, మొత్తానికి కలిసేటట్టు కలుపుకొని సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. మనకు ఉండకడతా ఉంటే తెలుస్తుంది కదా మనకి నెయ్యి ఉండొస్తుందా లేదా అనే దాన్ని బట్టి చేసుకుంటా కూడా ఇంకొంచెం తక్కువైనా అలా యాడ్ చేసుకుంటా చేసుకోండి.
యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఎటు ఈ విషయం వచ్చింది కాబట్టి అసలు మినపప్పు తీసుకోవటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఎముకలనేవి మంచిగా స్ట్రాంగ్ అవుతాయి ఈ మినపప్పు తీసుకోవటం వల్ల. మనం అప్పుడప్పుడు గారెలు పాతకాలం అంటే మామూలుగా అసల ఫస్ట్ నుంచి మనకి పండగలప్పుడు గారెలు అవి ఇవి చేసుకునేవాళ్ళు కదా! దానికి రీజన్ గూడా ఇదే. అప్పుడప్పుడు అయినా ఇలా తీసుకోవటం వల్ల ఎముకలనేవి గట్టిగా ఉంటాయి అని చెప్పేసి, వాళ్ళు యెళ్ళే పనులకి పొద్దున్నే ఎళ్తారు కాబట్టి చేసుకోలేరు కదా! సో, అందుకని పండగప్పుడు చేసుకునేవాళ్ళు. మనమంటే ఇప్పుడు టిఫిన్‌లు చేసుకుంటా యూజ్ చేస్తున్నాం గానీ, వాళ్ళప్పుడు టిఫిన్స్ అవన్నీ ఉండేవి గాదు. అంటే ఉన్నా తక్కువుండేయన్నమాట. అప్పుడు పండగలప్పుడే ఇలా చేసుకునేవాళ్ళు మినపప్పు తింటే మంచిది అని. ఇంకా ఇలా సున్నుండలు ఎక్కువ చేసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు జంతికలు అవి ఎట్లా చేసుకున్నామో వాళ్ళు డబ్బాలు సున్నుండలు చేసుకునేవాళ్ళంట. ఇంకా మినపప్పుతో ఆవిరి కుడుములు అలా వేసుకొని తినేవాళ్ళు. వాటి వల్ల చాలా గట్టిది, బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి అని చెప్పేసి. బట్ మీరు ఈ సున్నుండలు తిన్నప్పుడు కంపల్సరీ మజ్జిగ తాగండండి. ఎందుకంటే కొంచెం వేడి చేసేది కూడా ఎక్కువ ఉంటదంట ఈ సున్నుండలకి. అందుకని మీరు ఇవి తిన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగారంటే దానికి బ్యాలెన్స్ అయిపోతదనమాట. ఇలా నేను మొత్తాన్ని ఉండలు కట్టేసుకుంటానండి. చూసారు కదా! అలా మంచిగా వచ్చేస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకొచ్చేసి ఒక 23 అలా అయినట్టున్నాయి. మొత్తం కౌంట్ చేసిన తర్వాత. ఒక 1 ఫుల్ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఫైనల్‌గా మినప సున్నుండలు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.